ఆ నడవడి అనే దానికి సముద్రం లాంటిదైతే ఆ నడవడి అనబడేటటువంటి సముద్రమునందు ప్రయాణమునకు అత్యంత ఉపకరించేటటువంటి సాధనము తెప్ప, ఓడ, నౌక, పడవ. అదే సత్యము. అంటే ఎవరు సత్యమునందు ఊంచుకుని ఉన్నాడో వాడు ఎప్పుడూ కూడా ఈ నడవడి అనేటటువంటి విషయంలో ధర్మాన్ని విడిచిపెట్టి ఉండడు. అందుకే సత్యాన్ని పలకడం అనేటటువంటిది ధర్మాచరణమునకు అత్యంత ప్రధానమైన విషయం. సత్యాన్ని పక్కన పెట్టేస్తాను అంటే అసలు ఆచరణ కుదరదు. సత్యముతో ధర్మము కూడి ఉంటుంది, రెండూ కలిసి ఉంటాయి. రెండిటిని విడతీసి చూడడం సాధ్యం కాదు. అందుకే రామచంద్రమూర్తే ఒక చోట ఒక మాట అంటాడు, వెనక్కి వచ్చేసి మళ్ళీ రాజ్యం తీసుకోమని చెప్తే వశిష్ఠాదులు, నేను మాటిచ్చినది ఎవరికి అరణ్యవాసం చేస్తానని? మా తండ్రి గారికి. మా తండ్రి గారు లేరుగా, శరీరం విడిచిపెట్టారు. ఆయనకిచ్చిన మాట నేను ఎలా వెనక్కి తీస్తాను? అన్న మాట మీద నిలబడవలసిందే. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా. సత్యమే ఈశ్వరుడు. ఆ సత్యమును ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది. సత్యమును పలికేటటువంటి వాడెవరు ఉంటాడో వాడిని ఎప్పుడూ లక్ష్మి విడిచిపెట్టదు. ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి. సర్వము సత్యమును ఆశ్రయించి ఉన్నాయి. సత్యాన్నాస్తి పరమం పదం. సత్యము కన్నా పరమపదము లోకమునందు ఇంకొకటి లేదు.